ఎస్సీ సోదరులతో ఇబ్బంది పడిన వ్యక్తినే, ఆ కుటుంబంతో నష్టమైన వ్యక్తినే. నా అంత నష్టం మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను పూడ్చుకోలేని నష్టం నాకు జరిగింది. నేను ఈసారి తాడిపత్రికి వచ్చిన ఈ తాడిపత్రిని నేను పోవాలంటే నా శవమైపోతుంది తప్ప మిత్రులారా అతను చెప్తున్నాడు హీలింగ్ పేషెంట్ వస్తుంది, ఎల్లడూరు పుట్టూరు పోతుందయ్యా, వీడు పోతాడని మీ కథ చూస్తాడు. హీలింగ్ పేషెంట్ వచ్చినా పోను, తాడిపత్రి ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయినా నేను పోను. రాజకీయ సమాజం అయ్యా మీరంతా ఈ రోజు మీరంతా నాకు ఏ విధంగా మద్దతు తెలిపి ఈ సమావేశానికి వచ్చినారో, ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను ఎప్పుడైనా పిలిపిస్తే పోలీస్ స్టేషన్ మీద కానీ ఎంఆర్ఓ ఆఫీస్ మీద కానీ మనము 2019లో విజయమ్మకు తాడిపత్రి ఎమ్మెల్యే సీటును బహుమతిగా ఇస్తాం. తాడిపత్రి ఆడపడుచు గారు ప్రభాకర్ రెడ్డి గారు సాక్షి ఆఫీస్ ముందర ధర్నా కూర్చొని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అతని తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి, తల్లిని విజయమ్మ గారిని నాన్నకు మాట్లాడుతున్నారు. ఎవరు పల్లెలలో కూడా ఈరోజు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి మహానుభావులతో లబ్ధి పొంది కనీసం వినతిజ్ఞానం కూడా లేకుండా ఈ రోజు మన ఈ స్థాయిలో అది రాజశేఖర కుటుంబం వల్ల ఇలాంటి వ్యక్తులు పడేది తప్ప అతని ఇబ్బంది పడే పరిస్థితులు. అతని దగ్గర ఉన్న కొంతమంది ఎలక్షన్ కాకముందు అతను కొంతమంది ఒక సామాజిక వర్గాన్ని వాడుకున్నారు. అయ్యా నేను మీ పార్టీ తెప్పించినా మీరంతా కట్టగట్టుకొని చేస్తే నేను ఎమ్మెల్యేనైనా అని చెప్తాను. ఈ రోజు అతని పరిస్థితి ఎట్లుందంటే ఆ సామాజిక వర్గం పరిస్థితి పోతే అన్నా ఇంతకు ముందు నుంచి మీకే స్టోర్ ఉంది, మేము మీకు చేసినాం కదా, ముందు నుండి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, మాకు చేయండి అంటే పోరా వెదవా పనికి నీకెందుకు వెళ్ళా, ఆ చంద్రబాబు నాయుడు చూసి నాకు ఓటు వేసినారు తప్ప నన్ను చూసి ఓటు వేయలేదని చెప్తాను. సామాజిక వర్గము ఏమి చేయాలో దిక్కులేని పరిస్థితుల్లో ఊగిసలాడుతుంది. కానీ వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, ఇంకో విధంగా ఉంటుంది. ఇతరనే మానవులు చాలా బాధపడుతున్నారు. నేను కూడా చింతించిన ఏంటంటే గతంలో మా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు, మా నాయన ఇక్కడ సంస్థ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ చాలా మంది నాకు మిత్రులతో ఆ సామాజిక వ్యక్తులతో మాకు పరిచయాలు ఉన్నాయి, శ్రేయ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు నాకు వచ్చి వినిపిస్తూ అంటారు. పాపం తాడిపత్రులు వచ్చి మాట్లాడితే మళ్ళా ఆడ ఈ దుర్మార్గుడు పోలీసులు పంపిస్తాడు అని ముంబైకి వచ్చి మాట్లాడతారా? ఎందుకని ఈ పరిస్థితి మీకు మనుషులు కాదా? ఎందుకు మీరు ఉండేది అని అడిగితే తొందరపడక నిన్న సమయం ఆసన్నమైంది, మీరు వచ్చి మాకు భరోసా ఇస్తున్నారు, అతి త్వరలో మీకు మద్దతు తెలిపి అతని రాజకీయ సమాధి చేస్తామని ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు ఈ తాడిపత్రిలో ఉన్న పాపం పాత్రలంతా నాకు ఫోన్లు చేస్తుంటారు ఉంటారు. ఎట్లో లేనా 7 రోజులు పని జరుపుకుంటారు. మీరు వచ్చిన తర్వాత కూర్చోమని చెప్తాడు, అభిక్షాడు పాపం బాధతో చెప్తాను, సంతోషం చెప్తాను. కష్టం కడితే బాధమిత్రులు కదా మనం కూడా పోగొట్టుకోలేము. ఏం చెప్తాడో చూస్తాం. మిత్రులారా ఇంత అవకాశం ఇచ్చినందుకే మీ అందరికీ